హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అసెంబ్లీలో కీలకమైన బిల్లును ఆమోదింపజేశారు. రాష్ట్రంలో ఇకపై ఎవరు కూడా ఒకరి కంటే ఎక్కువ భార్యలను పెళ్లి చేసుకోకుండా నిషేధం విధించారు. అస్సాం పాలిగమి బిల్తో దీనంతటికీ చెక్ పెట్టేశారు. దీంతో ఇకపై నుంచి ఆ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఒకరి కంటే ఎక్కువ మహిళలను పెళ్లి చేసుకోలేరు. ఒకవేళ కనుక చేసుకుంటే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానాను సైతం విధించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. తాజాగా ఆయన అసెంబ్లీలో కీలక ప్రకటన సైతం చేశారు. ఈ చట్టాన్ని ఏ ఒక్క ముస్లిం సైతం వ్యతిరేకించవద్దు. దీంతో పాటు నేను గనక మరొక్కసారి సీఎంగా గెలిస్తే ఖచ్చితంగా వచ్చే ఏడాది సీఎం అయిన తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ను రాష్ట్రంలో ఆమోదింపజేస్తాను. దీని ద్వారా మన రాష్ట్రంలో జరుగుతున్న డెమోగ్రఫిక్ చేంజ్ మొత్తాన్ని నేను అడ్డుకుని తీరుతాను అని అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న డెమోగ్రఫిక్ చేంజ్ను అండ్ అక్రమ వలసదారుల బారిన నుంచి అస్సాంను కాపాడడానికి హిమంత బిశ్వ శర్మ ఎంతో కీలకమైన కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఆమోదింపజేసిన ఈ పాలిగమి బిల్ ఏ విధంగా పనిచేస్తుంది అండ్ దీంట్లో ట్రైబల్స్ను ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ రీసెంట్గానే అంటే ఒక నెల క్రితం ఒక కీలకమైన ప్రకటన చేశారు. అదేమిటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మియా ముస్లింల సంఖ్య 34% ఉండేది. ఈసారి అది 38%కి చేరుకుంది. వచ్చే జనాభా లెక్కల్లో ఈ సంఖ్య రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దాదాపు 15 సంవత్సరాల్లో ఏకంగా వీళ్ళ సంఖ్య 4% పెరిగింది. ఇది చాలా దారుణమైన సంఖ్య. ఇప్పుడు అస్సాం మొత్తంలో మియా ముస్లిం వర్గమే చాలా పెద్ద గ్రూప్గా ఉంది. హిందువులు అండ్ ముస్లింలు కూడా ఇంత పెద్ద సంఖ్యలో లేరు అని ఆయన కీలకమైన ప్రకటన చేశారు. వీళ్ళ సంఖ్యను అడ్డుకోవడానికి నేను త్వరలోనే పాలిగమి బిల్ను తీసుకువస్తాను అని ఒక నెల క్రితమే ఆయన ప్రకటించారు. అది ఇప్పుడు తీసుకువచ్చారు. తాజాగా ఆ బిల్లును అయితే ఆమోదింపజేశారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవడానికి అస్సలు వీల్లేదు. ఒకవేళ అలా గనుక చేసుకుంటే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది. అంతేకాకుండా మొదటి భార్య చనిపోతే ఇంకో భార్యను చేసుకోవచ్చు. లేదంటే మొదటి భార్యకు పూర్తిగా విడాకులు ఇచ్చేసిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. నా కేసు విడాకుల కేసు కోర్టులో ఉంది కదా, అలా అని ఇంకో పెళ్లి చేసుకుంటానంటే కూడా కుదరదు. అంతేకాకుండా జిల్లా స్థాయి కోర్టు దీనిపై తీర్పునిచ్చిన తర్వాత అపీల్ చేసుకునేందుకు కొంత టైం ఉంటుంది. అంటే 90 రోజుల వరకు పై కోర్టులో అపీల్ చేసుకునేందుకు వీలుంటుంది. ఆ సమయంలో కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు. ఈ అపీల్ సమయంలో పెళ్లి చేసుకున్నా కూడా అది నేరంగానే పరిగణిస్తారు. అంటే పూర్తిగా విడాకులు మంజూరైన తర్వాత మాత్రమే ఇంకొకరిని పెళ్లి చేసుకునేందుకు ఈ బిల్లు అవకాశం ఇస్తుంది. సో ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఇకపై నుంచి అస్సాంలో ఏ ఒక్కరు కూడా ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవడాన్ని పూర్తిగా నిషేధించినట్లే తెలుస్తోంది. అయితే ఇందులో 6th షెడ్యూల్లో ఉన్న ట్రైబల్స్ను మాత్రమే ఎక్స్క్లూడ్ చేశారు. ఈ 6th షెడ్యూల్ అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే పొందుపరచబడి ఉంది. ఈ 6th షెడ్యూల్ను నార్త్ ఈస్ట్లో నివాసం ఉంటున్న ట్రైబల్ గ్రూప్స్ కోసం పెట్టారు. అయితే దీని ప్రకారం ఏమిటంటే ఈ ట్రైబల్ గ్రూప్స్ చాలా ఎథ్నిక్ గ్రూప్స్, అంటే చాలా అరుదైన జాతులు కాబట్టి వీళ్ళను కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేక చట్టాలను అస్సాం రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రూపొందించింది. వీళ్ళ కల్చర్ను కాపాడడానికి ముఖ్యంగా ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి. రాష్ట్రానికి ఉన్న చట్టాలను వీళ్ళు ఫాలో కాలేరు. వీళ్ళ కోసమని లోకల్గా అటానమస్ బాడీలు ఇలాంటివి ఉంటాయి. అంటే క్రిమినల్ చట్టాలు అయితే రాష్ట్రానికి సంబంధించిన చట్టాలని వీళ్ళు ఫాలో అవుతారు, కానీ కల్చర్కు సంబంధించిన చట్టాలకు మాత్రం వీళ్ళకు సపరేట్ ఉంటాయి. కాబట్టి ఈ 6th షెడ్యూల్లో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ మొత్తాన్ని ఈ చట్టం నుంచి మినహాయించారు. అంటే అక్కడి ట్రైబల్ గ్రూప్స్ అయితే ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇతర వర్గాలు అంటే ఈ 6th షెడ్యూల్లో లేని వాళ్ళంతా కూడా ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు వీలుండదు. అయితే ఈ చట్టాన్ని ముఖ్యంగా మియా ముస్లింల సంఖ్యను తగ్గించడానికే ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్టు స్పష్టమైన ప్రకటనను సైతం హిమంత బిశ్వ శర్మ చేసేశారు. ఎందుకంటే ఈ మియా ముస్లింలు అనేవాళ్ళు అస్సాం లోకల్ పీపుల్ అసలే కాదు, వీళ్ళు
బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్నారు. జనరల్గా నదీ పరివాహక ప్రాంతాలంటే ఎంతో సారవంతమైన నేలలు ఉంటాయి. కోస్తా డెల్టాలో ఎక్కువ సారవంతమైన నేలలు రావడానికి గోదావరి పరివాహక ప్రాంతం కావడమే అందుకు ప్రధాన కారణం. అదేవిధంగా అస్సాంలో కూడా ఈ బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో చాలా సారవంతమైన నేలలు ఉంటాయి. అక్కడే ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు. అక్కడ వ్యవసాయం చేసుకోవడం, చేపలను పట్టుకోవడం ఇవి వాళ్ళ ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. అయితే వీళ్ళు అక్కడ సెటిల్ అవుతూ లోకల్గా ఉన్న హిందువులను అండ్ అస్సామీ ముస్లింలను పెద్ద ఎత్తున తరిమేస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. లోకల్గా మొత్తం ఆర్థిక వ్యవస్థను వీళ్ళు క్యాప్చర్ చేయడంతో అక్కడ ఇతరులు నివాసం ఉండలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ రాష్ట్రం నుంచి తరిమేయాల్సిందే అని హిమంత బిశ్వ శర్మ చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉన్నారు. ఈ మియా ముస్లింలను అస్సాం లోకల్ ముస్లింలు సైతం వ్యతిరేకిస్తూ ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళ జనాభా అయితే 38% చేరుకుందనే చెప్పుకోవచ్చు. అంటే లోకల్గా ఉన్న హిందువులు అండ్ ముస్లింల కంటే వీళ్ళ వర్గమే చాలా పెద్దదిగా ఉంది. వీళ్ళు ఏకంగా రాష్ట్ర డెమోగ్రఫీనే మార్చేస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. కాబట్టి వీళ్ళందరినీ కనుక తరిమేయకుంటే ఖచ్చితంగా అస్సాంకు సంబంధించిన ఐడెంటిటీ మొత్తాన్ని కోల్పోతాం. ఆ రాష్ట్రాన్ని విదేశీయులు పరిపాలించే సమయం భవిష్యత్తులో వస్తుంది అని హిమంత ముందుగానే గుర్తించారు. దీనివల్లనే ఈ జనాభాను కంట్రోల్ చేయాలంటే ఇలాంటి కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన గుర్తించారు. కాబట్టి తాజాగా ఈ పాలిగమి బిల్ను ఆయన ఆమోదింపజేశారు. అంతేకాకుండా ఈ బిల్ ఆమోదం పొందిన వెంటనే హిమంత బిశ్వ శర్మ కీలకమైన ప్రకటన చేశారు. అదేమిటంటే త్వరలోనే రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే నేను యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకువస్తాను. దీన్ని ఆమోదింపజేసి మరీ చూపిస్తాను. దీని కనుక ఆమోదిస్తే ఖచ్చితంగా అస్సాంలో జరుగుతున్న డెమోగ్రఫిక్ చేంజ్ మొత్తాన్ని అడ్డుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను మరోసారి సీఎం అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించి తీరుతాను అని స్పష్టమైన ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో జరుగుతున్న డెమోగ్రఫిక్ చేంజ్ను అడ్డుకోవడానికి హిమంత బిశ్వ శర్మ ఎంతగా కృషి చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి చట్టాలు యావత్ దేశవ్యాప్తంగా అమలైతే కనుక ఖచ్చితంగా మన దేశ ఐడెంటిటీని కాపాడడంలో ప్రభుత్వాలు సక్సెస్ అయినట్లుగానే చెప్పుకోవాలి. మరి ఇలాంటి చట్టాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.